హాయ్ అండి. ఈరోజు క్యారెట్ టమోటాలు పచ్చిమిర్చి చట్నీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి రెండు బాగా వేగిన తర్వాత క్యారెట్ కూడా వేసుకొని క్యారెట్ కూడా బాగా వేపుకున్న తర్వాత జీలకర్ర టమోటాలు వేసుకొని బాగా తిప్పాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించామంటే బాగా మగ్గుతాయి. ఇప్పుడైతే చింతపండు క్లీన్ చేసి కడిగేసి వేసా. సాల్ట్ కూడా వేసుకున్నా. సరిపోకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇవన్నీ తిప్పాక మూత పెట్టి కొంచెం సాఫ్ట్గా ఎంతటి వరకు మగ్గించుకోవాలి. క్యారెట్ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దోశకి ఇడ్లీకి వాటికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. 1 స్పూన్ ఆయిల్ వేసి 1.5 స్పూన్ తాలింపులు, ఒక ఎండుమిర్చి మొక్క చేసి వేసి 2 ఎల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే పోపు సరిపోయింది. ఈలోపు అవి చల్లారేలోపు పోపు వేసుకున్నాం కదా, అన్నీ మిక్సీకి వేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవటమే. కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి వేసుకొని మనం పట్టుకున్న మిక్స్ చట్నీ మొత్తం బౌల్ వేసుకొని ఈ విధంగా ఒకసారి తిప్పేసి తాలింపు వేసుకున్నాం. అంతే, చట్నీ రెడీ. బాయ్.